గణపతి ఇండస్ట్రీ కాటేజ్ ఇండస్ట్రీ కార్డు తీసుకున్నాము. సో ఎప్పుడు తీసుకున్నారు? ఇది 2018లో తీసుకున్నాము. రన్నింగ్ బాగానే ఉంది. మిషన్ ఎలాంటి రిపేర్ లేదు. ఈ రా మెటీరియల్ మేకింగ్ మిషన్ ఓకే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము. 2012 లో స్టార్ట్ చేసాం ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్ కి ఏ ప్రైస్ లో కావాలో కూడా మేము డిజైనింగ్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ కొత్తగా చేయడం జరిగింది. జీరో మెయింటెనెన్స్ వర్క్ మిషన్ అనేది చెప్పొచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్. అసలు ఆన్ అయిన ఫీల్ కూడా ఉండదు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను అబిక. ఈ రోజు నేను వనస్థలిపురం హైదరాబాద్ లో ఉన్న సహారా రోడ్ ఎమిరెడ్డి ఫంక్షన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గణపతి కాటేజ్ ఇండస్ట్రీ పేపర్ ప్లేట్స్ మిషన్ దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో మనకి పేపర్ ప్లేట్స్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే. సో ఈ పేపర్ ప్లేట్స్ బిజినెస్ చేయాలనుకుంటే ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయో, ఎలా వర్క్ చేస్తాయి, ఏంటి అన్ని డీటెయిల్స్ ని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు రండి. శ్రీ లక్ష్మి గణపతి కాటేజ్ ఇండస్ట్రీ పేపర్ ప్లేట్స్ మిషన్స్ లోపలికి వచ్చేసాం. సో మనకి ఇక్కడ అన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు రమేష్ గారు రెడీగా ఉన్నారు. హాయ్ రమేష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్లేట్స్ మిషన్స్ అంటే ఎన్ని రకాల మిషన్స్ మోడల్స్ ఉంటాయి? పేపర్ ప్లేట్ మిషన్స్ వచ్చేసి దీంట్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ సిస్టమ్స్ ఉండేవి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ కావాలన్న దృష్టితోటి ప్రతి ఒక్కరు కూడా హై క్వాలిటీ మిషన్స్, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చే విధంగా, ఈజీ పర్పస్ లో వర్క్ అయ్యే విధంగా కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. సో దాని ప్రకారంగానే ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ కొత్తగా చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి హై స్పీడ్ ప్రొడక్షన్ అన్నట్టు. ఈ మిషన్ ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది ఈ మిషన్ తో. సో ఇందులో డైస్ చేంజ్ అనేది సైజులు చేంజ్ అవ్వవు. సో ఈక్వల్ సైజెస్ వచ్చేసి మోడల్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి ఈ టైప్ ప్లేట్ వస్తుందండి, ఇట్లా డిజైన్ లో. సో కావాలనుకుంటే మళ్ళీ ఇట్లా సిట్టింగ్ మోడల్ లో అంటారు దీన్ని. ఇట్లా కాలర్ టైప్ వస్తుంది, ఈ మోడల్ లో చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. సైజ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అంటే ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ అనేది చేంజ్ చేయొచ్చు, సైజ్ మాత్రం చేంజ్ అవ్వదు. సో ఇది స్పీడ్ ప్రొడక్షన్ కోసం కావాలనుకుంటే మాత్రం ఈ టైప్ అన్నట్టు. సో ఇదే మోడల్ లో మనం వచ్చేసి ఇప్పుడు హెవీగా ఇస్తున్నాం, కంప్లీట్ గా బాడీ హెవీ మెటీరియల్ హెవీగా ఇస్తేనే స్ట్రక్చర్ బాగుంటది అన్నట్టు. లేదంటే డెలికేటెడ్ గా ఉంటే మాత్రం బెండ్ అయిపోయి కార్నర్స్ నుంచి వెళ్ళి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డైస్ లలో షార్ప్నెస్ ఇలాంటివి పోయే ఛాన్స్. దీంట్లో మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు. హీటర్స్ ఒకటి ఉంటుంది, అది రీజనబుల్ గా చేసుకోవచ్చు కస్టమర్ కూడా. సో జీరో మెయింటెనెన్స్ వర్క్ మిషన్ అనేది చెప్పొచ్చు ఇదైతే. సో ఇంకోటి వచ్చేసి కంప్లీట్ గా ప్యానల్, సర్క్యూట్, ఎలక్ట్రికల్ అంతా కూడా మనం ఇంక్లూడ్ ఇస్తున్నాం. సో మిషన్ తో పాటే బటన్ ఆపరేటింగ్ ఇది. దీంట్లోనే గేర్ ఆపరేటింగ్ కూడా ఉంటుంది. సో కాస్ట్ బడ్జెట్ కస్టమర్ కి కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు లివర్ మోడల్ లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గేర్ వస్తుంది. సో ఆ టైపు కావాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అట్లా కూడా తయారు చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ టైప్ ఒకటి ఉంటుంది. సో ఇది ఒకసారి అంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండు సెమీ ఆటోమేటిక్ అంటారు. అండ్ మాన్యువల్ సిస్టమ్ డైస్ చేంజ్ చేసుకోవడం కోసం మాన్యువల్ ఆపరేటింగ్ ఉంటుంది. ఒకసారి ఆపరేట్ చేసి చూద్దామా? ఒకసారి ఆపరేట్ ఒకసారి మోటార్ ఆన్ చేయి. ఇప్పుడు మాన్యువల్ లో ఉందండి. మాన్యువల్ లో ఉన్నప్పుడు గ్రీన్ ఒత్తగానే కిందికి వెళ్తుంది, రెడ్ ఒత్తగానే పైకి వెళ్తుంది. సో డైస్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బోల్ట్ ఇలా తీసేసి సెట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఈ సెట్ అంతా బయట పెట్టి మళ్ళీ ఇంకో సెట్ పెట్టి బోల్ట్ బిగించుకోవడం ఉంటది అన్నట్టు. ఓకే, డైస్ మోడల్ మాత్రం మనం చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. సైజ్ మాత్రం ఈక్వల్. ఎస్, ఆటోలో చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి టైమరు ఎక్కడంటే కింద వెయిటింగ్ ఎంతసేపు ఉండాలి,
ఎంతసేపట్లో ఓపెన్ అయిపోవాలి. అది ఆప్షన్ దీంట్లో చదివా- సెట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఉంటది. మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము డిస్పాచ్ బిఫోర్. ఓకే. సో హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది ట్రైనింగ్ కూడా. ఒకసారి Just మనం half an రా hour లో మెటీరియల్ పెట్టి మనకి ఆపరేట్ తెలుస్తుంది. చేద్దాము. ఈ రకంగా రా మెటీరియల్ వస్తుంది దీనికి సంబంధించి. ఓకే. 14/28 సైజ్ అన్నట్టు ఇది. యాక్చువల్లీ 14 ప్లేట్ ఇది. సో దీంట్లోనే 13/26 కూడా ఉంటుంది మళ్ళీ రా మెటీరియల్, స్మాల్ సైజ్. ఇప్పుడు మనం ఆటోలో వేసాము. బటన్ లో ఏమవుతుంది అన్నట్టే ప్రెస్ చేయగానే ప్రెస్ అయి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. దీనివల్ల ఎవరైతే ఆపరేటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ స్ట్రగుల్ ఉండదు, ఓకే, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది అన్నట్టు. 2 times గేర్ అనుకోండి, అలాగే ఒక హ్యాండ్ డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది, అవును, మనం ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుంది. సో బటన్ అనుకోండి, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయి ఆటోమేటిక్ ఓపెన్ అయి ఆగుతుంది. మళ్ళీ మనం షీట్ పెట్టి ప్రెస్ చేస్తే వెళ్తుంది. ఈ రకంగా చాలా ఈజీగా ఒక్కరే చేసుకోవచ్చు. ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, మాకు ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకు బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు ఈ మోడల్. ఈ మిషన్ ఇంట్లో కూడా హ్యాపీగా పెట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మేడం. ఈ టైప్ వస్తుంది. చూసారు కదా, ఎంత చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు మన కాడ అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఉన్న వాటి గురించి అయితే మాత్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రా మెటీరియల్ అంతా కూడా ఇవన్నీ మనమే చెప్తాము. సో రా మెటీరియల్ మిషన్స్ కూడా మనం తయారు చేస్తాం, వాటి గురించి కూడా చెప్తాను నేను తర్వాత. సో నెక్స్ట్ ఇంకో మిషన్ దగ్గరికి వెళ్దాం. ఇది ఒకసారి మోటార్ ఆన్ చేయరా. ఇది వచ్చి ఓన్లీ సర్కిల్ ప్లేట్ మిషన్స్ అన్నట్టు. సర్కిల్ షీట్స్ రా మెటీరియల్ ఇలా వస్తుంది. సో దీంట్లో డైస్ ఏవైనా మార్చుకోవచ్చు. 4 inches నుంచి వెళ్ళి 18 inches బిగ్ సైజ్ వరకు, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఏవైనా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఉన్న డైస్ వచ్చేసి ఈ రిక్వైర్డ్ అన్నట్టు. వాళ్ళకి సర్కిల్ కటింగ్ అయి ఉంటది రా మెటీరియల్. జస్ట్ ఇలా కటింగ్ చేసేది ఉండదు, ఇంకా ఆల్రెడీ కట్ చేసి ఉంటది. గేర్ మోడల్ అన్నాను కదా ఇంతకు ముందు, ఇది గేర్ మోడల్ అన్నట్టు. అది బటన్ మోడల్ ఇంతకు ముందు మనం చూసింది, ఇది గేర్ ఆపరేటింగ్. సో ఇలా ప్రెస్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇలా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా వస్తుంది ప్లేట్. సో సేమ్ దీంట్లో సైజెస్ ఏమైనా మార్చుకోవచ్చు. దీంట్లో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేంజ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్? ఇది సెమీ ఆటోమేటిక్, మాన్యువల్ అంటాం మనం. గేర్ ఆపరేటింగ్ హైడ్రాలిక్ సిస్టమ్ లోనే మాన్యువల్ ఆపరేటింగ్ అనే చెప్పొచ్చు. మాన్యువల్ ఆపరేటింగ్. సో సేమ్ సైజెస్ ఉన్నాయి అన్నట్టు ప్రజెంట్. ఇవి ఈక్వల్, అది కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ హీట్ కంట్రోలర్స్ ఇస్తాము. సో ఆటో కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ పవర్ వచ్చేసి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ పవర్ అనేది ఎంత కన్స్యూమ్ అవుతుంది? యాక్చువల్లీ మిషన్ కి కిలోవాట్ అంటే మనకు దీంట్లో వచ్చి ఇప్పుడు 2 HP మోటార్ వస్తుంది. సింగిల్ ఫేస్ రిక్వైర్డ్ అయితే సింగిల్ ఫేస్, కస్టమర్ కి 3 phase రిక్వైర్డ్ అయితే 3 phase ఇస్తాం. అంటే సింగిల్ ఫేజ్ 3 phase 2 types అవైలబుల్ ఉన్నాయి. అది కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్ కొందరు ఏంటంటే మేడం ఇండస్ట్రియల్ వర్క్ చేసుకునే వాళ్ళకి 3 phase రిక్వైర్డ్ అవుతుంది. సో ఇంట్లోనే నడుపుకోవాలనుకునే వాళ్ళకి సింగిల్ ఫేస్ కామన్. సో ఎక్కువ వరకు అయితే సింగిల్ ఫేస్ అడుగుతారు ఇలాంటి మిషన్స్. సో హై స్పీడ్ ప్రొడక్షన్ మిషన్స్ ఇండస్ట్రియల్ లో పెడతారు కాబట్టి వాటిని 3 phase లో అడుగుతుంటారు అన్నట్టు. సో నెక్స్ట్ ఇది సింగిల్ మిషన్ అన్నట్టు, ఇంకా దానికంటే ఇంకా చిన్నది. స్టార్టింగ్ రేంజ్ మిషన్. దీంట్లో గేర్ మోడల్, ఇది మాన్యువల్ బ్లేడ్ డై మిషన్ అంటాం దీన్ని. అది వచ్చి బేరింగ్ డై మిషన్స్ అంటాం ఇంతకుముందు. సో బ్లేడ్ డై లో బేరింగ్ డై లో డిఫరెన్స్ ఏంటంటే కటింగ్ ఫినిషింగ్ అన్నట్టు. సో ఇందులో కొంచెం డాట్ వస్తాయి కటింగ్ చేసేటప్పుడు, దాంట్లోనేమో నీట్ గా వస్తుంది అన్నట్టు. కటింగ్ ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది, కొంచెం డాట్ డాట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది స్టార్టింగ్ రేంజ్ మిషన్. ప్రెజెంట్ దీనికి ఇంకా ఇన్స్టాలేషన్ దీంట్లో అంటే చేంజెస్ చేసుకోవచ్చా? డిజైన్స్ గానీ దీంట్లో బ్లేడ్ డైస్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు చేంజ్ చేసుకోవచ్చు. అన్ని సైజెస్ A to Z. సో మనకి ఇదైతే స్టార్టింగ్ రేంజ్ అన్నమాట. సో ఇందులో అన్ని రకాల డిజైన్స్ అలాగే మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఇది మొత్తం మాన్యువల్. ఓన్లీ ఇంట్లో ఎవరైనా ఈజీగా చేయాలి స్టార్ట్అప్ అనుకుంటే ఇది చాలా ఫస్ట్ ఈజీ. స్టార్టింగ్ చేయాలి, పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రాక్టికల్ గా చూడాలనుకుంటే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మిషన్ అయితే. ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్. చాలా చిన్న. ఇంకోటి చూద్దాం. ఈ మిషన్ వచ్చేసి
పుష్ బటన్ మిషన్. పుష్ బటన్ ఆపరేటింగ్ లో డబల్ అన్నట్టు. ఇంతకు ముందు మనం చూసింది బటన్ లో వితౌట్ మల్టీపర్పస్. ఓకే. అండ్ నెక్స్ట్ గేర్ ఆపరేటింగ్ చూసాం. అవును. ఇది ఏంటంటే బటన్ ఆపరేటింగ్ లో ఇండివిజువల్ సెపరేట్. దీంట్లో డైస్ మార్చుకోవచ్చు. ఓకే, డైస్ మార్చుకోవచ్చు. సైజెస్ అన్ని రకాల సైజులు వస్తాయి. రేపు ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా కొత్త డిజైన్ వచ్చినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. వావ్, ఫ్యూచర్ కోసం కూడా ఇది ముందే అన్ని రకాలుగా చేంజ్ చేసుకునేటట్టు ఉంటుంది అన్నట్టు. సో డై స్పేస్ వచ్చేసి దీంట్లో 20 ఇంచెస్ విడ్త్ వరకు ఉంటుంది. 20 ఇంచెస్ మనకు హైయెస్ట్ ఆల్ ఆఫ్ స్టేట్స్ లో అన్నిట్లలో కలిపి కూడా 18 ఇంచెస్ లాస్ట్. మేము మాత్రం స్పేస్ 20 ఇంచెస్ ఇచ్చాం. సో ఏ రకంగానైనా వాడుకునే విధంగా ఉంటుంది. సో ఇది కూడా ఆపరేటింగ్ సేమ్ బటన్ ఆపరేటింగ్ లో సింగిల్ ఫేస్ ఫ్లాంజ్ మౌంటింగ్ మోటార్ అన్నట్టు ఇట్లా వస్తది. దీంట్లో వైబ్రేషన్స్, సౌండ్, మీరు ఒకసారి మిషన్ టచ్ చేసి చూడండి, ఏ మాత్రమన్నా వైబ్రేషన్ ఉందా? లేదు. అసలు ఆన్ అయిన ఫీల్ కూడా ఉండదు. ఆ రకంగా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వాడుతున్నారు ఈ మిషన్స్. అవును. దీనివల్ల ఎవరికి ఇతరులకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సీలింగ్ ఫ్యాన్ నడిస్తే ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ రకంగా చాలా సౌండ్ వస్తుంది. ఆయిల్ సప్లై మాత్రమే వస్తుంది సౌండ్. సో ఇంట్లో ఉండి కూడా హ్యాపీగా ఈ మెషిన్ ని పెట్టుకోవచ్చు. మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఆటో మాన్యువల్ ఉంటుంది మేడం. ఇది మాన్యువల్. ఇక్కడ వదిలేస్తే అక్కడ అవుతుంది మాన్యువల్. ఆటోలో కావాలనుకున్నప్పుడు దీన్ని ఇలా చేస్తాము. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే పైకి అవుతుంది. సో మనకి ఒకవేళ డిజైన్స్ వేరు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక డిజైన్ అక్కడ ఒక డిజైన్. ప్రెసెంట్ అదే ఉంది మేడం. మీరు ఇందులో చూసారు, ఒకటి ప్లేన్ ఉంది, ఒకటి డిజైన్ ఉంది. సో ఒకటి టిఫిన్ ప్లేట్ కూడా కావాలంటే టిఫిన్ ప్లేట్స్ కూడా చేయొచ్చు. టిఫిన్ ప్లేట్ డై ఒకసారి చూద్దాం. అది కూడా టిఫిన్ ప్లేట్ డై తీసుకో ఒకసారి. ప్రజెంట్ ఇది హీటింగ్ లేదు. మనం ఇంత ముందు కొట్టిన డైలో హీటింగ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ మోల్డ్ వచ్చింది అన్నట్టు. హీటింగ్ ద్వారానే మోల్డ్ వస్తుంది పర్ఫెక్ట్ గా, నీట్ గా. ఈ రకంగా సింపుల్ గా కటింగ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పటివరకు మనం మేకింగ్ మిషన్స్ చూసాము, అంటే ప్లేట్స్. ఇప్పుడు ఇదేంటి కొత్తగా? ఇది రా మెటీరియల్ మేకింగ్ మిషన్. ఓకే. సో ఇది వచ్చేసి సిట్టింగ్ రా మెటీరియల్, టిఫిన్ ప్లేట్ రా మెటీరియల్, బఫై ప్లేట్ రా మెటీరియల్. ఎవ్రీ మిషన్ కి ప్రతి ఒక్క దానికి రా మెటీరియల్ కావాలంటే ఫస్ట్ కావాల్సిన మెషిన్ ఇది. దీని పేరు వచ్చేసి లామినేషన్ మిషన్ అంటాం. లామినేషన్ మిషన్. ఓకే. సో దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి. దీంట్లో మోడల్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఏసీ డ్రైవ్ డబుల్ క్లచ్ టైట్ రివైండర్ అన్నట్టు. సో దీంట్లో వచ్చేసి స్టోన్ టైట్ ఉంటుంది ఇలా. ఈ లామినేషన్ మిషన్ అంటే క్రాఫ్ట్ ఫిలిం ఈ రెండు కూడా గమ్మింగ్ అవుతుంది అన్నట్టు ఆటోమేటిక్. ఓకే. ఈ రకంగా రెండు గమ్మింగ్ అవుతుంది. ఈ రెండు గమ్మింగ్ అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ రివైండ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ కి వచ్చేసి డైరెక్ట్ రోల్స్ వాడుతున్నారు. రోల్ టు రోల్ ప్లేట్ వచ్చేస్తున్నాయి. సో లేదు, ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ రకంగా కటింగ్ మిషన్ అంటాం దాన్ని. అది కటింగ్ మిషన్ అటు సైడ్ కనిపించేది. సో ఈ రోల్స్ తయారైనాయి, దానికి పంపించాల్సి వస్తుంది. మళ్ళీ 8 రోల్స్ వస్తాయి దానికి. 8 పీసెస్ ఒకేసారి కట్ అవుతాయి. 8 పీసెస్ ఒకేసారి 8 పీసెస్ కట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అది కటింగ్ మిషన్. మనం దీన్ని తీసుకెళ్లి దానికి అటాచ్ చేస్తే అక్కడ 8 పీసెస్ వస్తాయి అన్నట్టు. సో అది ఎలా అంటే ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి కదా మన కాడ, వీటికి రోల్స్ రావు, పీసెస్ కావాలి. సో కావాలనుకున్నప్పుడు ఆ కటింగ్ మిషన్ కావాల్సి వస్తుంది అన్నట్టు. రా మెటీరియల్ కూడా తయారు చేసుకోవాలి అంటే. లేదు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కావాలి అనుకుంటే డైరెక్ట్ కటింగ్ మిషన్ లేకుండా ఈ రోల్ నే ఫీడ్ చేయొచ్చు. డైరెక్ట్ ప్లేట్ వస్తుంది. కటింగ్ మిషన్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఇంకా. సో కస్టమర్ కైనా పర్చేజర్ కైనా సరే ఎవరికైనా ఒకటే. సో ఇదే మిషన్ తోటి మళ్ళీ బఫెట్ కూడా చేయొచ్చు. ఈ రోల్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ మిషన్ అంటాం దీన్ని. ఇది ఆన్లైన్ మిషన్, బఫెట్ రా మెటీరియల్ మిషన్. ఇది ఇప్పుడు రెడీ అవుతుంది. సో ఇది మనం రన్నింగ్ యూనిట్ చూడాలంటే కూడా చూడొచ్చు వెళ్ళి. ఈ మిషన్ కి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం లామినేట్ చేసిన రోల్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. లామినేషన్ రోల్ ఇవ్వండి, లేదంటే ఇంకా ఫుడ్ గ్రేడ్ వచ్చింది ఇప్పుడు ఫుడ్ ప్రింట్. మిషన్ మాత్రం ఒకటే. రా మెటీరియల్ అనేది మనం ఏదైనా వాడచ్చు. ప్రజెంట్ ఇది రెడీ అవుతుంది. ఇంకో 2 days లో డిస్పాచ్ ఉంది అన్నట్టు. రేపు పెయింట్ అవుతుంది.
ఓకే. సో ఇది కంప్లీట్ గా వచ్చేసి 55 ఫీట్ ఓవరాల్ లెంత్ అన్నట్టు మిషన్. 55 feet ఓవరాల్ లెంత్. 55 ఫీట్లు వస్తుంది. సో ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నట్టు. దీని వెనకాల కార్గేషన్ మిషన్ వస్తుంది. బయట ఉంది ఇప్పుడు ఆ మిషన్. బయట సెట్ బయట ఉంది. సో ప్యాకింగ్ చేసి ఉంది అన్నట్టు, అది చూడలేము. సో దీని వెనకాల కనెక్ట్ అవుతుంది. అక్కడ కస్టమర్ కాడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసి అక్కడే డెమో చూపించి రావడం జరుగుతుంది అన్నట్టు. ఫ్రంట్ సైడ్ వచ్చి కటింగ్ అవుతుంది అన్నట్టు. అక్కడ ఒకసారి చూద్దాం ఈ మిషన్ ఓవరాల్ లెంత్. సో ఈ మిషన్ లో 2 types చేయొచ్చు మేడం. ఎట్లా అంటే సింగిల్ పీస్ చేయొచ్చు, డబుల్ పీస్ చేయొచ్చు. ఈ మిషన్ సైజ్ వచ్చి 32 inches. సో ఇక్కడ కటర్ వస్తుంది, ఫేస్ కటర్. స్లీటింగ్ కావాలి అంటే 2 pieces చేయాలి అంటే ఇక్కడ కూడా కటర్ ఇస్తాం. కావాలంటే డబుల్ గా చేసుకోవచ్చు, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. వద్దు అనుకుంటే డబుల్ షీట్ గా తీయచ్చు. ఇంకొకటి ఆప్షనల్ ఏంటంటే మనము వార్న్ గేర్ బాక్స్ కాకుండా ఇక్కడ మనం కింద పీవీఐ గేర్ బాక్స్ ఇస్తున్నాం. ఒకసారి డౌన్ లో చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ లో ఉంది కదా, పీవీఐ గేర్ బాక్స్ అంటాము. సో సైజ్ కస్టమర్ కి రేపు ఏదన్నా రిక్వైర్డ్ అయ్యి ఉండొచ్చు. సైజ్ ఈ రోజు ఒక సైజ్ ఉంది ప్లేట్, రేపు ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఏ సైజ్ అయినా ఈజీ పర్పస్ విత్ ఇన్ మినిట్స్ లో కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక వీల్ ఉంటుంది, తిప్పితే సరిపోతుంది. సో వాల్యూ కంట్రోలర్ టైప్ అన్నట్టు. సింపుల్ పర్సన్ కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంత సింపుల్ మెకానిజం అది. సో కటర్స్ వచ్చేసి హెవీగా మనము హెచ్ఎస్ కటర్స్ ఇస్తున్నాము. సౌండ్ ఉండదు, వైబ్రేషన్ ఉండదు, దీంట్లో కూడా నాయిస్ చాలా తక్కువ ఉంటది. ఇవన్నీ కూడా బేబీ రోలర్స్ అన్నట్టు. ఇదంతా కన్వేర్ వస్తుంది, బెల్ట్స్. ఇది రోలర్స్ చూడండి, కంప్లీట్ గా అల్యూమినియం వాడుతూ ఉంటారు బయట ఎక్కడైనా. మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము. ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్ చూసినా కూడా మొత్తం సిఎన్సీ లోనే కటింగ్ చేపిస్తాం. హెవీగా 12 mm to 15 mm థిక్నెస్ లో మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేస్తాం. డెలికేటెడ్ అయితే మాత్రం క్వాలిటీస్ మనం మెయింటైన్ చేయం. ముందు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే ఆర్డర్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ బేబీ రోలర్స్ కూడా ఫుల్ హెవీగా ఇస్తాం అన్నట్టు. ఇవన్నీ దీని స్పేర్స్. సో ఒకసారి మనం ఇప్పుడు ఆన్ చేసి చూసుకొని ఆఫ్టర్ పెయింట్ స్టార్ట్ చేస్తున్నారు ఇది. సో ఇది ఒకటి రా మెటీరియల్ అన్నట్టు. బఫెట్ రా మెటీరియల్ చేయాలి అంటే కనుక ఈ యూనిట్ కంపల్సరీ. లేదు సింగిల్ గా డబల్ గా మిషన్ తీసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ మిషన్ ఎవరైతే పర్చేజ్ చేసినారో వాళ్ళ కాడ ఈ మిషన్ తీసుకున్న వాళ్ళ కాడ రా మెటీరియల్ తీసుకునే అవకాశం మేము ఇస్తాం. సో వాళ్ళ కాంటాక్ట్ వీళ్ళకి ఇస్తాము, వీళ్ళ కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. ఇదంతా ఒక చైన్ అన్నట్టు. ఎట్లా అంటే మేము వీళ్ళకి మార్కెట్ ఇస్తున్నాము, వాళ్ళు మాకు మార్కెట్ ఇస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకు వాళ్ళు ఉంటారు, నాకు కూడా మిషనరీ సేల్ అవుతుంది. సో అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే రా మెటీరియల్ దొరకట్లేదు. సో మేము ఈ 2 రకాల మిషన్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఆగకుండా ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా ఎక్కడైనా కూడా ఏ స్టేట్ లో అయినా కానీ ఏ డిస్ట్రిక్ట్ లో కానీ అన్నిట్లోనూ మిషన్స్ ఉన్నాయి. సో ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సో బ్రాంచెస్ లేరు, డీలర్స్ ఉన్నారు. బట్ డీలర్ నుంచి వెళ్తే మేము గ్యారెంటెడ్ ఇవ్వలేము. సో డీలర్స్ అయితే ఉన్నారు. ఒకటే బ్రాంచ్ ఇదైతే ప్రెజెంట్ ఒకటే బ్రాంచ్. సో మన దగ్గర అంటే మిషన్స్ ఇవన్నీ కూడా సింగిల్ ఫేస్ 3 phase కరెంట్ తోనే కన్స్యూమ్ అవుతుంది. మరి ఇన్స్టాలేషన్ అదంతా వన్స్ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంటుంది. ఈ మిషన్ కి సంబంధించి 4 to 5 days అక్కడే ఉంటారు. ఈ మిషన్ అయితే 4 to 5 days ఉంటుంది. నార్మల్ మిషన్స్ అయితే వెళ్ళి 1 hour 1.5 hour లో కంప్లీట్ అవుతుంది వరకు. ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి వెళ్ళి ఒకవేళ చూపించమంటే చూపిస్తారు. ఆఫ్టర్ ఏమైనా కస్టమర్ కి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చేసుకుంటానంటే చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా రావాలి మెకానిక్ అంటే కనుక పంపిస్తాం. సో ఇది కంటిన్యూస్ గా ఎన్ని అవర్స్ మనం దీన్ని వర్క్ చేసుకోవచ్చు మిషన్స్? నాన్ స్టాప్ మేడం, 12 hours కూడా నాన్ స్టాప్ నడపవచ్చు. ఆటో కట్ ఆఫ్ ఉంటాయి హీటింగ్ కూడా. సో సమ్మర్ అయితే మాత్రం కొంచెం మనకు ఏదైతే బ్రేక్ టైం ఉంటుందో ఆ టైం లో స్టాప్ చేసుకుంటే బెటర్. సమ్మర్ లో మాత్రం మిగిలిన టైం లో కంటిన్యూ చేయొచ్చు. సో ఒకవేళ సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వస్తారు, మేము పంపిస్తాము. కాల్ చేస్తే మేము పంపిస్తాము. ఆఫ్టర్ వారంటీ కూడా పంపిస్తాం. సో వీటన్నింటికి వారంటీ 1 year వారంటీ ఉంటుంది. ప్రతి మిషన్ కి 1 year వారంటీ ఉంటుంది. సో నైస్. ప్రతి మిషన్ పై మనకు 1 year వారంటీ వస్తుంది. ఇన్స్టాలేషన్ మనకి దొరుకుతుంది. అలాగే ఎలా చేయాలి ఏంటి అంటే డెమో కూడా మీరే చూపిస్తాము. సో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే రెస్పాన్స్ కూడా జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉందా ఇది? ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాం. ఓకే, మనకి సప్లై ఆల్ ఓవర్ ఇండియా ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మేము 2012 లో స్టార్ట్ చేసాము ఇక్కడ. 2012 నుంచి వెళ్ళి. సో బేసిక్లీ అప్పుడు మొత్తం మాన్యువల్ మిషన్స్ ఉండే. ఇక్కడ ఉన్న మోడల్స్ ప్రతి ఒక్కరు కూడా మా సొంతంగా డిజైనింగ్ చేసుకున్నాయి. డైస్ అయినా మోడల్స్ అయినా ప్రతి ఒక్కటి. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆ కస్టమర్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళకి రీజనబుల్ గా ఏం కావాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్ కి ఏ ప్రైస్ లో కావాలో కూడా మేము డిజైనింగ్ ఇవ్వగలుగుతాం. నైస్.
సో ఇది ఒక బెనిఫిట్. ఇక్కడికి వస్తే అంటే మన దగ్గర బడ్జెట్ ని కూడా చెప్తే దాన్ని బట్టి మనకి ఏది సూటబుల్ అవుతుంది ఏంటి అన్న దాన్ని బట్టి కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలా? నెక్స్ట్ ఇంకోటి రా మెటీరియల్ యూనిట్ రన్నింగ్ చూస్తాము, అదొకసారి చూస్తే బెటర్. ఇది మనము రెడీ అవుతుంది కాబట్టి చూడలేము, బట్ అంత స్పేస్ కూడా కాదు. ఓకే, రా మెటీరియల్ రన్నింగ్ యూనిట్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్దాం. సో మనం ఇప్పుడు రన్నింగ్ యూనిట్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ ఏంటి అంటే శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్ మిషన్స్ వారి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వసంత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. సో వసంత్ కుమార్ గారు హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే. సో మీరు ఇప్పుడు మిషన్ ఎక్కడ తీసుకున్నారు? మేము లక్ష్మీ గణపతి కాటేజ్ ఇండస్ట్రీ కార్డు తీసుకున్నాము. సో ఎప్పుడు తీసుకున్నారు? ఇది 2018లో తీసుకున్నాము. 2018లో తీసుకున్నారు మిషన్. సో అప్పటి నుంచి మీకు ఎలా అవుతుంది మిషన్ రన్నింగ్? ఎలా ఉంది? రన్నింగ్ బాగానే ఉంది. మిషన్ ఎలాంటి రిపేర్ లేదు. ఎలాంటి రిపేర్ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ప్రొడక్షన్ మంచిగా వస్తుంది. ప్రొడక్షన్ మంచిగా వస్తుంది. మీకు రా మెటీరియల్ ఎంత పడుతుంది? ఎలా వస్తుంది? రా మెటీరియల్ పేపర్ 35 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఫిలిం 300 రూపాయలు కేజీ. గమ్ము ఇవన్నీ కాస్టింగ్ చూసుకొని ఒక 20 పైసలు చూసుకొని అమ్ముతున్నాం. సో అన్ని చూసుకొని 25 పైసలకి మీరు సేల్ చేస్తున్నారు. సో మీకు రోజుకి ఎంత ప్రొడక్షన్ వస్తుంది? 1 లక్ష వస్తుంది ప్రొడక్షన్. 1,00,000 ప్రొడక్షన్ వస్తుంది పర్ డే. సో ఈ అంటే అన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు? సో కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి? మీ దగ్గరికి వచ్చి తీసుకునే కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి? కస్టమర్స్ మంచిగానే ఉన్నారు, మంచిగానే తీసుకెళ్తారు. ప్రొడక్షన్ కూడా మంచిగానే వెళ్తుంది. సో అప్పటి నుంచి ఇప్పటికి మీకు కస్టమర్స్ ఎలా ఉన్నారు? పెరిగారా? పెరిగారు. అంటే కంటిన్యూస్ గా కస్టమర్స్ అయితే రన్ అవుతూనే ఉన్నారు. సో మీకు బెనిఫిట్ ప్రాఫిట్ ఎలా ఉంది? అప్పటి నుంచి లాభాల్లోనే ఉంది. లాభాల్లో ఉంది. సో మీరైతే సాటిస్ఫై హ్యాపీగా? సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు మీరైతే హ్యాపీగా ఉన్నారు? సంతోషంగా ఉన్నాము. సో చూసారు కదండి, వసంత్ కుమార్ గారు అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మిషన్ ప్రాబ్లం అయితే ఏది లేదు. పర్ డే సేల్ కూడా చాలా బాగా పెరుగుతుంది అండ్ రన్నింగ్ లో చాలా మంచిగా చక్కగా ఉంది. ఎలా ఉంది ఏంటి అని మీరు ఒకసారి ఈ రన్నింగ్ యూనిట్ మొత్తం చూస్తే అర్థమైపోతుంది. సో శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్ మిషన్స్ లో మనం కనుక అంటే పర్చేస్ చేసుకున్నట్లయితే మంచి ఇండస్ట్రీ బిజినెస్ కానీ లేదంటే ఇంట్లో కూర్చుని కానీ ఎలాగైనా అంటే మనకి తక్కువ బడ్జెట్ లో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మనకి బడ్జెట్ ని బట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా క్వాలిటీతో ఇవ్వడం జరుగుతోంది. సో ఒకవేళ మీరు కనుక అక్కడికి విజిట్ చేసి మీకు ఏది కావాలనుకుంటే జరుగుతుంది. అలాగే మనకి వన్ టైం ఫ్రీ ఇన్స్టాలేషన్ అలాగే డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మీకు రెస్పాన్స్ అనేది దొరుకుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా సప్లై కూడా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విచ్చేయండి. సో మన అడ్రస్ లొకేషన్ వచ్చేసి సహారా రోడ్, ఎమ్మిరెడ్డి ఫంక్షన్ హాల్, వనస్థలిపురం, హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి కాటేజ్ ఇండస్ట్రీ పేపర్ ప్లేట్స్ మిషన్స్.